హాయ్ ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు గతంలో ఫేస్బుక్ ఒకటి, OLX ఒకటి రెండు క్లియర్గా చెప్పాను. బట్ ఇప్పుడు క్విక్కర్లో కూడా మీరు పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి అమౌంట్ పే చేయకుండా మీరు క్విక్కర్లో ఫ్రీగా ఎలా పోస్టింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ దగ్గర ప్లే స్టోర్ అనే ఒక యాప్ ఉంటుంది కదా, ఆ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేయగానే క్విక్కర్ క్విక్కర్ అని కొట్టండి. అప్పుడు మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాప్లో పోస్ట్ ఫ్రీ యాడ్ అని కనపడుతుంది. ఈ పోస్ట్ ఫ్రీ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కార్ అండ్ బైక్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, అప్లికేషన్స్, రియల్ ఎస్టేట్, హోమ్ ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం చేస్తున్నది జాబ్ కాబట్టి ఇక్కడ జాబ్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఈ జాబ్స్ మీరు పార్ట్ టైం చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు జాబ్ టైటిల్ ఏదైతే ఉందో అది మీరు అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి. డిజిటల్ ఆపర్చునిటీ అని సెలెక్ట్ చేయండి. అలాగే జాబ్ టైప్ మీకు ఫుల్ టైం చేస్తున్నారా, పార్ట్ టైం చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా, ఇంటర్న్షిప్స్ చేస్తున్నారా, వర్క్ అబ్రాడ్ చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ మీరు క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అది నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి రోల్స్ అనేవి చాలా కనపడతాయి. మనం చేస్తున్న డిజిటల్ ఆపర్చునిటీ కాబట్టి మనం దానికి రిలేటెడ్గానే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యూటీ కేర్ ఒకటి ఉంది. ఇక్కడ బ్యూటీ కేర్ ఒకటి తీసుకోవచ్చు మీకు అవకాశం ఉంటే కనుక. లేదు అనుకుంటే కనుక ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. టెలికాలింగ్ ఒకటి తీసుకోవచ్చు, టెలికాలింగ్ టీమ్ లీడర్ ఒకటి తీసుకోవచ్చు. ఇంకా టెలికాలింగ్ టీమ్ లీడర్ ఒకటి తీసుకోండి. మీరు మ్యాక్సిమం అదే ఉంటుంది మనకి బిజినెస్ కింద. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటున్నాయి. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. పర్టికులర్గా ఇదే తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెలికాలింగ్ టీమ్ లీడర్ అని టైపింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఇవన్నీ ఎత్తుక్కోకుండా టెలికాలింగ్ టీమ్ లీడర్ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ టెలికాలింగ్ అని క్లిక్ చేసాం కదా, లేకపోతే వాంటెడ్ టీమ్ లీడర్స్ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ వాంటెడ్ టీమ్ లీడర్స్ అని ఇచ్చేసేయండి, అదైనా సరిపోతుంది మీకు. వాంటెడ్ టీమ్ లీడర్స్ ఓకే. ఇక్కడైతే ఇక్కడ మనకు అది లేదు. అండ్ ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ వాంటెడ్ టీమ్ లీడర్స్ లేదు కాబట్టి టెలికాలింగ్ టీమ్ లీడర్ అని పెట్టేసుకుందాం. ఇవన్నీ అవసరం లేదు. టెలికాలింగ్ టీమ్ లీడర్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి టెలికాలింగ్ అని ఇచ్చాం కదా, ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. టెలికాలింగ్ ఏపీఓ టెలికాలింగ్ మెడికల్ బిల్డింగ్ ఇది ఇచ్చేసేసుకోండి. ఇది ఇచ్చుకున్న తర్వాత ఇన్కమింగ్ ఏఆర్ టెలికాలింగ్ మెడికల్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్కమింగ్ కాల్స్ అవైలబుల్గా ఉంటుంది మనకి. ఇన్కమింగ్ కాల్స్ పెట్టండి. అలాగే ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ రికవరీ కలెక్షన్స్ ఇవన్నీ అవసరం లేదు. అవుట్ గోయింగ్ ఒకటి పెట్టండి. అలాగే నాన్ వాయిస్ ఒకటి పెట్టండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇచ్చేసి సరిపోతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మంత్లీ శాలరీ అడుగుతుంది. ఈ మంత్లీ శాలరీ ఏదైతే ఉందో మినిమం 18,000 నుంచి పెట్టండి. 18,000 టు మీ ఇక్కడ మ్యాక్సిమం ఇన్కమ్ అనేది 35,000 వరకు వెళ్తుంది. సో 35,000 అనమాట. 35,000 అనేది ఇచ్చేసింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ అసలు ఏం అవసరం లేదు. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అనేది 0 to 1 year అని పెట్టండి, సరిపోతుంది. అలాగే సిటీ వైజాగ్ అని ఉంది. ఇక్కడ మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు మార్చుకొని విశాఖపట్నం కింద పెట్టుకోవచ్చు, లేదంటే హైదరాబాద్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే హైదరాబాద్ పెడుతున్నాను. హైదరాబాద్ కూడా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లొకాలిటీ టైప్ చేసుకోమని అడుగుతుంది. హైదరాబాద్ అయితే మనం ఆంధ్ర పెట్టాం కాబట్టి ఒకసారి లైన్లో నేను చెప్తాను. ఓకే, హైదరాబాద్ ఇచ్చేసాను. లొకాలిటీ అడుగుతుంది. లొకాలిటీ అయితే నేను బేగంపేట ఇస్తాను, ఎందుకంటే మన ఆఫీస్ అనేది బేగంపేట దగ్గర ఉంది కదా. సో మనకు వాళ్ళు ఎవరైనా అడిగినా సరే మనకు బేగంపేటలో మన ఆఫీస్ ఉంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో ఆ ఇంటెన్షన్తో నేనైతే బేగంపేట ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను మీరు చూసుకున్నట్లయితే బేగంపేట క్లియర్గా ఇస్తున్నాను చూడండి. బేగంపేట రోడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీరు లొకేషన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే కాదు, ఇంకా మీరు ఏమైనా లొకేషన్స్ ఇచ్చుకోవాలనుకుంటే 5 లొకేషన్స్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకా బేగంపేట ఒకటి ఇచ్చాను, బంజారా హిల్స్ ఒకటి ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ రిచ్కి రిలేటెడ్గా చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. సో మీరు అందుకని బంజారా హిల్స్ ఒకటి ఇచ్చాను. అలాగే మీరు ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. నేను ఆల్రెడీ OLXలో మనం క్లియర్గా ఇచ్చాం కదా జాబ్ డిస్క్రిప్షను. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, నెక్స్ట్ పార్ట్ టైం, ఫుల్ టైం అవైలబుల్, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం రెండు అవైలబుల్, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం అవైలబుల్, జెన్యూన్ బిజినెస్ ఆపర్చునిటీ, no need to any investment, no need to any
ఎనీ ఇన్వెస్ట్మెంట్. క్లియర్గా మీ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. నో నీడ్ టు ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే డైలీ 2 to 3 hours కదా మనం వర్క్ చేసేది. ఏ టైంలో అయినా ఉండి ఖాళీగా ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా. సో మీరు అది ఇచ్చేసేయండి, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇది ఇచ్చేసారు కదా. నెక్స్ట్ కిందకి వచ్చేసేయండి. మీకు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. హైరింగ్ ఫ్రమ్ కంపెనీ నేమ్ అడుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి గ్లోబల్ కంపెనీ అని ఇవ్వండి. మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అని ఎంటర్ చేయకూడదు, గ్లోబల్ కంపెనీ అని ఇవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు కంపెనీ నేమ్ అనేది వాడడం విరుద్ధం అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో మీరు ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసుకోండి. సో నేను ఆ ఈమెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సార్ నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. నా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ నేను 2 ఇచ్చేసాను. సో ఇవన్నీ క్లియర్గా ఇచ్చేసిన తర్వాత ఇంక ఇవన్నీ అనవసరం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఏమైనా టైప్ ఆఫ్ జాబ్ అని చెప్పేసి ఫ్రీ అనమాట. ఇక్కడ మనం ఫ్రీగా ఇస్తున్నామా లేకపోతే అమౌంట్ పెట్టి ఏమైనా ఇస్తున్నామా అనేది అడుగుతున్నారు. మనమైతే ఇక్కడ ఫ్రీ అనే ఇస్తామన్నమాట. సో మనం ఇది చూస్ చేసుకున్నాము. అండ్ మీరు చూసుకున్నట్లయితే యూ క్యాన్ పోస్ట్ ఓన్లీ 3 free ads in a month. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వుడ్ యూ లైక్ క్యాన్ దిస్ జాబ్ బీ డన్ రిమోట్లీ అని అడిగిచ్చారు. ఇది మనం పార్షియల్లీ అని పెట్టాలి. అలాగే వుడ్ యూ లైక్ టు క్విక్కర్స్ రిక్రూట్మెంట్ సర్వీస్ బై పేయింగ్ ఏ స్మాల్ అడ్వాన్స్ అంటే ఇక్కడ మనం ఏమైనా అమౌంట్ అనేది పే చేయాలా అని అడుగుతున్నారు. ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నో అని ఇచ్చేసాము. అలాగే ఇక్కడ మీరు ఇంకా పైన ఆప్షన్స్ ఏమీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇక్కడ మీరు అవన్నీ కూడా వదిలేసేయండి. ఇంక ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ ఏ జాబ్ అని కనపడుతుంది కదా. సో ఇక్కడ మీరు పోస్ట్ ఏ జాబ్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీకు పోస్ట్ ఏ జాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. సో పోస్ట్ మీద క్లిక్ చేసేసుకున్నట్లయితే 1 minute ఇది తీసేయాలన్నమాట. ఇక్కడ కొంచెం మిస్టేక్ చూపిస్తుంది. ఓకే దాన్ని ఇక్కడ ఇది ఇంక వదిలేసేసేయండి. అండ్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లొకాలిటీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకేమైనా సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. ఇది కూడా నేను సెలెక్ట్ చేస్తాను. ఇంక వదిలేసేస్తే కిందకు వచ్చేస్తాం అనుకోండి. ఇక్కడ మీకు పోస్ట్ అని చెప్పి అడుగుతుంది. నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ లింక్ని డిస్సెలెక్ట్ చేసేస్తున్నాను. అలాగే పోస్ట్ జాబ్ కొట్టేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను చూసినట్లయితే గెట్ ఓటీపీ అడుగుతుంది నన్ను. సో ఒకసారి ఇక్కడ ఓటీపీ ఒకటి ఎంటర్ చేస్తానంటే నాకు క్లియర్గా పోస్ట్ అయిపోతుంది జాబ్ పోస్టింగ్ అనేది. సో ఒక్కసారి మీకు ఆల్రెడీ మీరు యాప్ అనేది లాగిన్ అయ్యేటప్పుడే మీకు అడుగుతుంది. నేను యాప్ లాగిన్ అవ్వకుండా క్లిక్ చేశాను కాబట్టి నన్ను ఇప్పుడు అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి పోస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. గ్రేట్ జాబ్, ఇట్ విల్ బీ రివ్యూ టు మ్యాచ్ జాబ్ పోస్టింగ్ రూల్స్, సమ్ టైమ్ ఇట్ టేక్స్ ఎ ఫ్యూ మినిట్స్ టు గో లైవ్. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మన పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మీ పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీరు నెక్స్ట్ టైం ఏదైతే యాడ్ పోస్టింగ్ చేస్తారో అది మీకు లైవ్లోకి రావాలి అనుకున్నట్లయితే మీకు కొంచెం టైం పడుతుంది అని అంటుంది. క్విక్కర్లో మీరు ఈ విధంగా యాడ్ పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. అయితే మీరు పోస్ట్ చేసిన యాడ్ని మీరు చూసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళు మీకు మెసేజెస్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ మెసేజెస్ అనేవి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. అది మీరు ఎలా చూసుకోవాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. 1 minute మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మెసేజెస్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఎందుకంటే ఇక్కడ కూడా మ్యాక్సిమం మీకు సెషన్ ఏంటంటే మొత్తం కూడా అంతా కూడా మెసేజెస్ రూపంలోనే వస్తుంది అనమాట. సో ఆ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మెసేజెస్ అనేవి ఇక్కడ మీకు క్లియర్గా వచ్చేస్తాయి. ఆ మెసేజ్ ఇక్కడ చూడండి డిజిటల్ ఆపర్చునిటీ అని ఇక్కడ ఇచ్చేసాను. అలాగే మెసేజెస్ రాగానే మీకు ఇక్కడ పైన ఇక్కడ మీకు సింబల్ అనేది కనపడుతుంది అనమాట. సో ఆ నెంబర్ కనిపించిన వెంటనే మీరు ఈ విధంగా అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో మీ ఛానల్ని కమెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.